తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. నిన్న 15,752 మెగావాట్ల విద్యుత్తును వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో అత్యధిక విద్యుత్ వినియోగం 2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా నమోదైంది. అయితే ఈసారి మాత్రం ఒక నెల ముందుగానే పీక్ డిమాండ్కు చేరడంతో సమ్మర్లో విద్యుత్ వినియోగం ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతుంది. అయితే రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని 17,000 మెగావాట్ల కంటే ఎక్కువ డిమాండ్ను తట్టుకునేలా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు ఎప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గడిచిన 13 నెలల వ్యవధిలో 1000 కోట్ల ఆదా జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. నిన్న 15,752 మెగావాట్ల విద్యుత్ను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో అత్యధిక విద్యుత్ వినియోగం 2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా నమోదైంది. ఈసారి ఒక నెల ముందుగానే పీక్ డిమాండ్కు చేరడంతో సమ్మర్లో విద్యుత్ వినియోగం ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతుంది. అయితే రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని 17,000 మెగావాట్ల కంటే ఎక్కువ డిమాండ్ను తట్టుకునేలా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు ఎప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, మనం చూస్తున్నాం గత ఏడాది కంటే ఈసారి ఎండలు బగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫిబ్రవరి నెలలోనే గత ఏడాది నమోదైనటువంటి రికార్డు విద్యుత్ వినియోగం నమోదైంది. ఏది ప్రధానంగా 15,000 మెగావాట్లను దాటేసింది. గత ఏడాది ఇదే మెగావాట్లకు సంబంధించి 15,500 పైగా మెగావాట్లు గత ఏడాది మార్చి. కానీ ఇప్పుడు ఫిబ్రవరి నెలలోనే ఈ స్థాయిలో ఉండడం, ఇప్పుడు ఫిబ్రవరితో పాటు మార్చి, ఏప్రిల్, మే, జూన్ మొదటి వారం కూడా పీక్ స్థాయిలో అయితే విద్యుత్ వినియోగానికి సంబంధించిన అవకాశం ఉంది. ప్రధానంగా కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు కావచ్చు, అటువైపు గృహ వినియోగం కావచ్చు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన వినియోగం కావచ్చు, ఈ రెండింటిలో కూడా ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది.